Welcome to all. Today we are going to discussing about a next normalization concept in the DBMS series. So మనం previously we have discussed about the second normal form. So next third normal form and BCNF, boys code normal form. So ఈ రెండు మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనం ఆల్రెడీ ఫస్ట్ నార్మల్ ఫామ్ ఎలా చూసాం, సెకండ్ నార్మల్ ఫామ్ చూసాం, ఇప్పుడు థర్డ్ నార్మల్ ఫామ్ BCNF కాన్సెప్ట్ చూస్తాం, రైట్? సో ఇఫ్ ఎనీబడి నాట్ సీన్, ప్లీజ్ గో బ్యాక్ టు ది వీడియోస్. ఆల్రెడీ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్ వీ హ్యావ్ ఆల్ ది లింక్స్. సో SQL పార్ట్ సపరేట్ ఉంది, DBMS సబ్జెక్ట్ సపరేట్ ఉంది. ప్లీజ్ గో బ్యాక్ టు ఆల్ ది వీడియోస్ అండ్ లెర్న్ ఫ్రమ్ ది స్క్రాచ్ ఆఫ్ ది DBMS plus SQL కాన్సెప్ట్, రైట్? సో లెట్ us focus on the థర్డ్ నార్మల్ ఫామ్ అండ్ BCNF. సో థర్డ్ నార్మల్ ఫామ్ మెయిన్ కండిషన్ ఏంటి అంటే, the conditions need to be satisfied. We have to, so if you want to check the given normal form is third normal form or not, we need to verify that any one of the following conditions. అంటే ఫస్ట్ ఒక కండిషన్ ఏంటంటే, ఇట్ మస్ట్ బీ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. ఫస్ట్ పాయింట్ ఈస్ థర్డ్ నార్మల్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బీ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. సెకండ్ నార్మల్ ఫామ్లో ఉంది అంటే దెన్ వీ నీడ్ టు వెరిఫై ది థర్డ్ నార్మల్ ఫామ్ కండిషన్స్, రైట్? సో థర్డ్ నార్మల్ ఫామ్కి మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే, రిలేషన్ ఈజ్ సెట్ టు బీ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్, ఇట్ షుడ్ సాటిస్ఫై వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్. ఈ కండిషన్ చెక్ చేసే ముందు సో ప్రైమరీగా సో మనకి ఇది ఎక్స్ ఈజ్ ఏ సూపర్ కీ ఒక కండిషన్ చెక్ చేయాలి అండ్ వై ఈజ్ ఏ ప్రైమ్. సో మనకి ఎక్స్ డిటర్మైన్స్ వై అనేది ఫంక్షనల్ డిపెండెన్సీ కాబట్టి ఇఫ్ ఎక్స్ డిటర్మైన్స్ వై, ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఎక్స్ అన్నది సూపర్ కీ అయి ఉండాలి, లేదా అండ్ వై షుడ్ బి ఏ ప్రైమ్ అయి ఉండాలి, రైట్? సో ఎనీహౌ ఈ త్రీ కండిషన్స్ వెరిఫై చేయాలి. ఒకటి, ఇచ్చిన రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్లో ఫస్ట్ అది సెకండ్ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేయాలి. సెకండ్ నార్మల్ ఫామ్లో ఉంది అంటే దెన్ వీ నీడ్ టు వెరిఫై ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో సెకండ్ నార్మల్ ఫామ్లో ఉన్న తర్వాత ఈ రెండిట్లో ఏ ఒకటి సాటిస్ఫై అయినా సరే ద రిలేషన్ విల్ బీ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మొత్తం త్రీ కండిషన్ చెక్ చేయాలి థర్డ్ నార్మల్ ఫామ్లో ఉందా లేదా అన్నప్పుడు. ఆ త్రీ కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ వచ్చేసి 2NFలో ఉండి తీరాలి. సెకండ్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఏ సూపర్ కీ ఆర్ వై ఈజ్ ఏ ప్రైమ్. ఈ రెండిట్లో ఏదో ఒకటైనా సాటిస్ఫై అయిపోతే సరిపోతుంది. సో దెన్ వీ కెన్ సే దట్ ద గివెన్ రిలేషన్ ఈజ్ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్. సో ఇచ్చిన రిలేషన్ అప్పుడు థర్డ్ నార్మల్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేస్తాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం, దెన్ విల్ గెట్ ఏ క్లారిటీ. రిలేషన్ ఆఫ్ ఆర్ ఆఫ్ ఏబిసిడి అనుకోండి. సో ఇఫ్ ద రిలేషన్ ఈస్ ఆర్ ఆఫ్ ఏబిసిడి, దెన్ ద ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఆర్ ఏబి డిటర్మైన్స్ సి అండ్ సి డిటర్మైన్స్ డి. సో ఇచ్చిన కండిషన్స్లో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది పార్షియల్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేయాలి. సెకండ్ నార్మల్ ఫామ్లో చెక్ చేయాలి అంటే ఇచ్చిన టూ ఫంక్షనల్ డిపెండెన్సీస్ కూడా సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. సెకండ్ నార్మల్ ఫామ్ కండిషన్ ఏంటి? దేర్ షుడ్ నాట్ బి ఎనీ పార్షియల్ డిపెండెన్సీస్. సో పార్షియల్ డిపెండెన్సీస్ ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ మనం క్లోజర్స్ ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈస్ ది క్లోజర్ ఆఫ్ ఏబి? క్లోజర్ ఆఫ్ ఏబి ఈజ్ ఏబి డిటర్మైన్స్ సి, ఏబిసి అవుతుంది, అండ్ సి డిటర్మైన్స్ డి. సో ఏబిసిడి. నెక్స్ట్ క్లోజర్ ఆఫ్ సి, క్లోజర్ ఆఫ్ సి డిటర్మైన్స్ సిడి. సో ఇక్కడ ఏం లింక్ లేదు కాబట్టి నౌ ద క్యాండిడేట్ కీ ఈస్ ఏబి. సో ఏబి అనేది క్యాండిడేట్ కీ అవుతుంది. ఏబి క్యాండిడేట్ కీ అయినప్పుడు ప్రైమ్ నాన్ ప్రైమ్ చూస్తాం. సో ప్రైమ్స్ ఏంటి? ఏబి అవుతాయి, నాన్ ప్రైమ్స్ వచ్చేసి సిడి అవుతాయి, రైట్? సో మనకి పార్షియల్ డిపెండెన్సీస్లో ఓకే, సో పార్షియల్ డిపెండెన్సీ ఉండకూడదంటే ది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ డిపెండెంట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది క్యాండిడేట్ కీ అనమాట. సో మనకి సి ఈజ్ డిపెండెంట్ ఆన్ ది కీ కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ 2NF. ఇది 2NFలో ఉంది. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ అ నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది క్యాండిడేట్ కీ. సో ఇక్కడ ఏబి అనేది క్యాండిడేట్ కీ అవుతుంది, సి అనేది క్యాండిడేట్ కీ కాదు కాబట్టి, రైట్? సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ 2NF. సో రెండు 2NFలో ఉన్నాయి కాబట్టి ది ఎంటైర్ రిలేషన్ విల్ బీ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. సో దీని ప్రకారంగా మనం చూస్తే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి సో ఇప్పుడు థర్డ్ నార్మల్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేయాలి.
థర్డ్ నార్మల్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేయాలి అంటే దిస్ ఈజ్ క్యాండిడేట్ కీ. సో థర్డ్ నార్మల్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేయాలంటే ఫస్ట్ 2NF సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ వచ్చేసి ఎక్స్ మస్ట్ బి ఏ సూపర్ కీ. సో ఇక్కడ ఎక్స్ డిటర్మైన్స్ వై అనుకుంటే ఎక్స్ అనే సూపర్ కీ కాబట్టి ఇచ్చిన ఫంక్షనల్ డిపెండెన్సీస్లో ఇది కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ యాజ్ దిస్ విల్ బీ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్. ఇది థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ఇది ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ చెక్ చేయాలి. ఎక్స్ అన్నది సూపర్ కీ అవ్వాలి. సో ఇక్కడ ఎక్స్ సూపర్ కీ కాదు కాబట్టి రెండో కండిషన్ చెక్ చేయాలి. రెండో కండిషన్ ఏంటి? వై ఈజ్ ఏ ప్రైమ్. వై అన్నది ప్రైమ్ అవ్వాలి. ఇక్కడ వై కూడా ప్రైమ్ కాదు. ఇక్కడ ఏంటి దాని అర్థం? నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ షుడ్ నాట్ ట్రాన్సిటివ్లీ డిపెండెంట్ ఆన్ ది ఎక్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్, ఇట్ ఈస్ ట్రాన్సిటివ్లీ డిపెండింగ్ ఆన్ ది ఎక్స్ అనమాట. సో కాబట్టి హియర్ దెర్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్సిటివిటీ అనమాట. సో అందుకోసమే మనం కండిషన్లో క్లియర్గా మెన్షన్ చేసాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసి 2NFలో ఉండాలి. సెకండ్ కండిషన్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఏ సూపర్ కీ ఉండాలి, ఆర్ఎల్స్ వై ఈజ్ ఏ ప్రైమ్ అయి ఉండాలి, రైట్? సో ఈ కండిషన్ వెరిఫై చేయాలి. ఈ కండిషన్ వెరిఫై చేసిన తర్వాత ప్రైమరీ థింగ్ ఏంటంటే ఏ రిలేషన్ ఈజ్ సెట్ టు బీ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్, ఇట్ షుడ్ నాట్ కంటైన్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్. థర్డ్ పాయింట్ వచ్చేసి నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. సో మనం థర్డ్ నార్మల్ ఫామ్ గురించి రాసేటప్పుడు ఈ 3 పాయింట్స్ కంపల్సరీ రాయాలి. ఒకటి 2NFలో ఉండాలి. రెండో పాయింట్ వచ్చేసి ఎక్స్ ఈజ్ ఏ సూపర్ కీ ఆర్ వై ఈజ్ ఏ ప్రైమ్. థర్డ్ వచ్చేసి నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉండాలి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డిపెండెన్సీ వచ్చేసి 3NFలో ఉంది బికాస్ ఎక్స్ ఈజ్ ఏ సూపర్ కీ. ఈ కండిషన్ పాస్ అయింది. ఆల్రెడీ మనం 2NFలో ఉందని ప్రూవ్ చేసాం కాబట్టి 2 కండిషన్స్ పాస్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది పాస్ అయింది కాబట్టి ఇది చెక్ చేయాల్సిన పని లేదు. సో థర్డ్ కండిషన్ చెక్ చేయాలి, నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. సో ఇప్పుడు సెకండ్ కండిషన్ 3NFలో ఉందా లేదా చెక్ చేసేటప్పుడు ఎక్స్ అనే సూపర్ కీ ఉండాలి. ఇది ఎక్స్ అనే సూపర్ కీ కాదు కాబట్టి రెండో కండిషన్ వై ఈజ్ ఏ ప్రైమ్ అంటాం. వై అనేది ప్రైమ్ కాదు కదా. సో వై ఈజ్ ఏ దిస్ ఈజ్ ఏ డి ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ నాన్ ప్రైమ్. సో నాన్ ప్రైమ్ ఈజ్ ట్రాన్సిటివ్లీ డిపెండెంట్ ఆన్ ఎక్స్. సో ఈ కేస్ని ఇట్ ఈస్ నాట్ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్, రైట్? సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కేర్ఫుల్గా మనం అర్థం చేసుకోవాలి. ఇచ్చిన డిపెండెన్సీస్లో వీ హ్యావ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజ్ దేర్ ఇన్ ది 3NF ఆర్ నాట్. సో 3NF చెక్ చేయాలంటే ఈ 3 పాయింట్స్ మనం ఫాలో అవ్వాలి. ఈ 3 పాయింట్స్ ఫాలో అయ్యేటప్పుడు ఫస్ట్ సెకండ్ నార్మల్ ఫామ్లో సాటిస్ఫై అయిపోయిన తర్వాత సెకండ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ అన్న సూపర్ కీ ఉండాలి. సో ఎక్స్ అన్న సూపర్ కీ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ 3NF. ఏబి అన్నది క్యాండిడేట్ కీ కాబట్టి. సో రెండో ఫంక్షనల్ డిపెండెన్సీ ఏంటంటే ఎక్స్ అన్నది క్యాండిడేట్ కీ కాదు. సో ఎక్స్ అన్నది క్యాండిడేట్ కీ ఆ సూపర్ కీ కాదు కాబట్టి రెండో కండిషన్ ఏంటి? వై అన్న ప్రైమ్ అయి ఉండాలి. సో వై అనేది ఇక్కడ ప్రైమ్ కాదు. ఎందుకు కాదు? ప్రాబ్లం ఏంటి? ఇక్కడ 3NFలో లేదు అంటే కారణం ఏంటి అంటే నాన్ ప్రైమ్, ఇట్ ఈస్ ట్రాన్సిటివ్లీ డిపెండెంట్ ఆన్ ఎక్స్. సో మనకి ఆల్రెడీ ట్రాన్సిటివ్ ఫంక్షన్ తెలుసు అనమాట. ఎక్స్ డిటర్మైన్స్ వై, వై డిటర్మైన్స్ జెడ్, రైట్? సో దిస్ ఈజ్ ఏ ట్రాన్సిటివిటీ. ఈ ట్రాన్సిటివిటీ అనేది మనకి ఇచ్చిన రిలేషన్లో ఉంది కనుక ద గివెన్ రిలేషన్ ఈజ్ నాట్ ఇన్ ద అబౌవ్ రిలేషన్ ఈజ్ నాట్ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ద అబౌవ్ నౌ వీ కెన్ కంక్లూడ్ దట్ ద అబౌవ్ రిలేషన్ ఈజ్ నాట్ ఇన్ 3NF because the dependency, the functional dependency C determines D, right? So in the because the dependency C determines D is not in 3NF, right? సో ఎందుకు 3NFలో లేదు అంటే బ్రాకెట్లో D is a non-prime attribute, D is a non-prime attribute and it is transitively dependent on AB. అంటే AB అంటే ఏంటిది? AB అనేది క్యాండిడేట్కి ఆ సూపర్ కీ కాబట్టి ఈ కండిషన్ వల్ల C డిటర్మైన్స్ D అనేది 3NFలో లేదు. సో C డిటర్మైన్స్ 3NFలో లేకపోతే సో ఎంటైర్ రిలేషన్ 3NFలో లేదు అనమాట, రైట్? సో ఇప్పుడు లేదు కాబట్టి వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటు ది థర్డ్ నార్మల్ ఫామ్. సో దీన్ని థర్డ్ నార్మల్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయాలి అంటే సో వీ హ్యావ్ టు
పెర్ఫార్మ్ ది బ్రేకింగ్ ఆఫ్ ది టేబుల్స్. సో ఇప్పుడు టేబుల్ని మనం ఎలా బ్రేక్ చేస్తామంటే రిలేషన్ ఈజ్ బ్రేకింగ్ ఇంటూ 2 రిలేషన్స్. సో లైక్ ఎంటైర్ రిలేషన్ ఏబిసిడి ఎలా బ్రేక్ డౌన్ చేస్తామంటే మనం R1 అనేది రిలేషన్ ఆఫ్ ఏబిసి అవుతుంది అండ్ R2 వచ్చేసి రిలేషన్ ఆఫ్ సిడి అవుతుంది అనమాట. సో దెన్ separately these are in the third normal form, right? So I hope you understand what is called third normal form. సో ఒకసారి మీరు బ్రీఫ్ చేసుకుంటే క్లియర్గా ఆ పాయింట్స్ అని మనం మెన్షన్ చేయాలి. మనం ఎప్పుడైతే క్లియర్గా మెన్షన్ చేస్తే థర్డ్ నార్మల్ ఫామ్ గురించి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో థర్డ్ నార్మల్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేయాలంటే ప్రైమరీగా మనం చెక్ చేయాల్సిన కండిషన్స్ 3 ఉంటాయి. ఒకటి, ఇట్ షుడ్ బి ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. రెండో పాయింట్, ఎక్స్ అన్నది సూపర్ కీ ఉండాలి లేదా వై అన్నది ప్రైమ్ అయి ఉండాలి. వై అన్నది ప్రైమ్ అయి ఉండాలి అని రాసేటప్పుడు దాన్ని ఇంకో రకంగా రాయాలంటే నో నాన్ ప్రైమ్ యాట్రిబ్యూట్ ఈజ్ ట్రాన్సిటివ్లీ డిపెండెంట్ ఆన్ ఎక్స్. ఈ పాయింట్ చెక్ చేయాలి. సో ఇలా చెక్ చేసిన తర్వాత కండిషన్ ఓకే అయితే థర్డ్ నార్మల్ ఫామ్లో ఉన్నట్టు, లేదు ఏ ఒక్కటి ఫెయిల్ అయినా సరే అది థర్డ్ నార్మల్ ఫామ్లో లేనట్టు రాదు, రైట్? సో దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ వీ హ్యావ్ డిస్కస్డ్. నౌ లెట్ us గో టు ది బాయ్స్ థర్డ్ నార్మల్ ఫామ్ బీసీ. ఈ బీసీఎన్ఎఫ్ని ఏమంటారంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ రిలేషన్ ఈజ్ సెట్ టు బీ ఇన్ ఏ రిలేషన్ ఈజ్ సెట్ టు బీ ఇన్ BCNF, it should satisfy the following conditions. అని రాస్తాం. ఈ కండిషన్ రాసేటప్పుడు సో మనకి ఫండమెంటల్గా తెలియాల్సింది ఏంటంటే బీసీఎన్ఎఫ్ని ఏమంటారంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాసేటప్పుడు ఈ కండిషన్స్ రాసే ముందే మనం రాసేయచ్చు. BCNF ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ 3.5 NF. It is a extension to the third normal form, first point. అలాగే it is a strict version of third normal form. సో దీన్ని BCNF ఏమంటారంటే బాయ్స్ కార్డ్ నార్మల్ ఫామ్ అంటాం. దీన్నే మనం స్ట్రిక్ట్ 3.5 నార్మల్ ఫామ్ అనొచ్చు లేదా స్ట్రిక్ట్ థర్డ్ నార్మల్ ఫామ్ అనొచ్చు, రైట్? సో క్వశ్చన్లో ఎగ్జామ్లో ఎలాగ అడిగినా సరే వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. అవి రాశాక మనకు సాటిస్ఫై కండిషన్స్ రాయాలి. సో మన కండిషన్ ఏంటి? నెంబర్ 1, ఇట్ షుడ్ బీ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్. ఇట్ షుడ్ బీ అంటే ద గివెన్ రిలేషన్ అని. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్స్ మస్ట్ బీ ఏ సూపర్ కీ ఆర్ క్యాండిడేట్ కీ. ఈ 2 కండిషన్స్ మనం వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత సో మనకి ఫంక్షనల్ డిపెండెన్సీ సాటిస్ఫై అయితే ద రిలేషన్ విల్ బీ ఇన్ బాయ్స్ థర్డ్ నార్మల్ ఫామ్ BCNFలో ఉంది అంటాం. సో 3NFకి BCNFకి డిఫరెన్స్ అడిగినప్పుడు వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ది థర్డ్ నార్మల్ ఫామ్ విత్ ఎగ్జాంపుల్ విత్ ఆల్ కండిషన్స్ ఇన్ డీటెయిల్ అండ్ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ది బాయ్స్ థర్డ్ నార్మల్ ఫామ్ విత్ కండిషన్స్ అండ్ డెఫినిషన్ అండ్ విత్ ఎగ్జాంపుల్ ఇన్ డీటెయిల్ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు గెట్ ది ఫుల్ మార్క్స్. సో ఇప్పుడు బాయ్స్ థర్డ్ నార్మల్ ఫామ్ని వెరిఫై చేస్తాం. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇట్ షుడ్ బీ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్. ఫస్ట్ 3NFలో ఉందా లేదా చెక్ చేయాలి రిలేషను. సో 3NFలో ఉండాలంటే మనకు ఆల్రెడీ కండిషన్ తెలుసు, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉండకూడదు, రైట్? సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ లేదు. అలాగే నెక్స్ట్ కండిషన్ మనం చెక్ చేయాల్సింది వచ్చేసి ఎక్స్ ఈజ్ ఏ సూపర్ కీ. ఎక్స్ అన్నది సూపర్ కీ అయితే దెన్ నో నీడ్ టు వెరిఫై. సో ఈ కండిషన్ అనేది ఈ ఫంక్షనల్ డిపెండెన్సీ ఎక్స్ అన్నది సూపర్ కీ అంటే ఎలా తెలిసింది మనకి? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ది క్లోజర్. సో ఏ క్లోజర్ ఏంటి? ఏ డిటర్మైన్స్ ఏబిసి అండ్ సో ఏ డిటర్మైన్స్ ఏబిసి కాబట్టి సో అయిపోయింది. తర్వాత బి క్లోజర్ ఐడెంటిఫై చేస్తే బి డిటర్మైన్స్ ఏ. సో బి డిటర్మైన్స్ ఏ అంటే ఏ ఈజ్ డిటర్మైనింగ్ బీసీ కాబట్టి అగైన్ సో విల్ గెట్ ది ఏబిసి. సో ఇవి 2 కూడా క్యాండిడేట్ కీసే కాబట్టి ఎక్స్ అన్నది సూపర్ కీ అయితే థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంటుంది. అలాగే బి అన్నది కూడా క్యాండిడేట్ కీ కాబట్టి ఇది కూడా థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంది. సో ఇఫ్ బోత్ ఆర్ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్ ద ఎంటైర్ రిలేషన్ విల్ బీ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్. సో ఇచ్చిన కండిషన్లో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ ఏంటి అంటే ఎక్స్ మస్ట్ బీ ఏ సూపర్ కీ. సో ఎక్స్ అన్నది సూపర్ కీయా కాదా అంటే ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసాం, ఇప్పుడు ప్రూవ్ చేసాం. సో ఎక్స్ అన్నది సూపర్ కీ కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ BCNF.
ఇది BCNFలో ఉన్నట్టే. ఇక్కడ y ఇక్కడ కూడా ఈ ఫంక్షనల్ డిపెండెన్సీలో x అన్నది క్యాండిడేట్ కీ సూపర్ కీ అంటే ఇది కూడా సూపర్ కీయే కాబట్టి సో దిస్ ఈజ్ ఇన్ ఓకే BCNF. సో ఇచ్చిన 2 రిలేషన్స్ BCNFలో ఉన్నాయి కాబట్టి ద అబౌవ్ రిలేషన్ ఈజ్ ఇన్ BCNF. So that is the concept of Bayes third normal form and Bayes conormal form. సో ఇచ్చిన కండిషన్స్ని వెరిఫై చేసుకోవాలి. ఇచ్చిన కండిషన్ వెరిఫై చేసేటప్పుడు వీ నీడ్ టు వెరిఫై బాయ్స్ కార్డ్ నార్మల్కి సంబంధించి 2 కండిషన్ వెరిఫై చేయాలి. థర్డ్ నార్మల్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేయాలి. థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంటే కనుక ఎక్స్ అన్నది డిటర్మినెంట్ ఖచ్చితంగా క్యాండిడేట్కి అయి ఉండాలి. సో ఎక్స్ అన్నది ఎప్పుడైతే క్యాండిడేట్కి అవుతుందో సో ది గివెన్ రిలేషన్స్ విల్ బీ ఇన్ BCNF. ఇచ్చిన ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఎప్పుడైతే BCNFలో ఉంటాయో ద ఎంటైర్ రిలేషన్ విల్ బీ ఇన్ BCNF, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ దీస్ టూ. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉంది. అదేంటి అంటే ఇఫ్ ఈ రిలేషన్ ఈజ్ ఇన్ 3NF, right? If a relation is in BCNF, then it will be in 3NF, but not vice versa. This is very important point. ఏదన్నా ఇచ్చిన రిలేషన్ BCNFలో ఉంది అంటే అది ఖచ్చితంగా 3NFలో ఉన్నట్టే. కానీ ఇచ్చిన రిలేషన్ 3NFలో ఉంది అంటే BCNFలో ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేము. అది మన కండిషన్ వెరిఫై చేసుకోవాలి, రైట్. సో రిలేషన్ ఈజ్ BCNF, దెన్ వీ కెన్ సే దట్ ఇట్ విల్ బీ ఇన్ 3NF. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ 3NF, వీ కెనాట్ సే దట్ ఇట్ ఈజ్ ఇన్ BCNF, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ both 3NF and BCNF. That's all for now. We'll meet in the next class.